భక్తులందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇమీడియట్ గా జవాబు ఇచ్చాడు. యెహోషువ గారికి, ఎలియా గారికి, ఎలీషా గారికి, హిజ్కియా గారికి, భక్తులందరికీ. చాలా మంది భక్తులు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మన జీవితంలో సంవత్సరాల తరబడి, నెలల తరబడి కన్నీటి ప్రార్థన చేసినప్పటికీ మన ప్రార్థనకు జవాబు రాని పరిస్థితుల్లో మనము చింతిస్తూ, దుఃఖిస్తూ, దుఃఖ సముద్రంలో మునిగిపోతూ ఉంటాం. కానీ మనం చేయవలసింది చింతించడం, దుఃఖించడం కాదు. కానీ వారి ప్రార్థనకి ఎందుకు జవాబు ఇచ్చాడు, నా ప్రార్థనకి జవాబు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే నా ప్రార్థన ఎటువంటి పరిస్థితుల్లో నేను చేయగలగాలి, ఏ విధంగా చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు అనే ఆలోచన కలిగి మన ప్రార్థనకి జవాబు రావాలంటే ముందుగా మనము సత్యముతో, హృదయ శుద్ధితో దేవుని ప్రార్థన చేయాలి. అప్పుడే మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. వెళ్ళిన ప్రార్థన ఆయన అంగీకరించి మనకి కార్యాలు జరిగించాలంటే ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ విధమైన ప్రాసెస్ లో మనం ప్రార్థన చేస్తామో ఇమీడియట్ గా భక్తులకు ఇచ్చిన జవాబు మనకు కూడా ఇచ్చి మన యొక్క ప్రార్థన కూడా అంగీకరించి మనల్ని ఆనందింపచేస్తాడు ప్రియుల.